కేసీఆర్ के लिए जोरदार तालियां ठोको ठोको తెలంగాణ తెచ్చినోనికి చప్పట్లు. మరి తెలంగాణ జెండా రెపరెపల్లో తెచ్చిన ఆమెలు లేరా? వాళ్లకు లేవా జిందాబాద్లు, జేజేలు, వందనాలు? పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మో అంటూ కన్నీళ్లు పెట్టించిన మాటలు సరే, అసలు మా ఊసే మర్చారా అన్నలారా అంటున్నాయి కొన్ని ఆడ గొంతుకలు. మావి కేవలం గొంతులే కావు, గుండె గొంతుకలు. ఇవి వినిపిస్తున్న మాటలు. ఇరవై 29వ రాష్ట్రాన్నిచ్చింది సోనియా. ఆ 29వ రాష్ట్రాన్ని బలపర్చింది సుష్మా. ఇద్దరూ మహిళలే. కానీ మొన్నటి మహిళా దినోత్సవాన కూడా ఇక్కడే తెలంగాణ చెల్లిని, అక్కని గుర్తు చేసుకోలేదేమంటూ కొన్ని ప్రశ్నలు. అడుగుతున్న వాళ్ల పేర్లన్నీ ఇక్కడ ఉటంకించుకోలేం గాని మన హరగోపాల్ ప్రొఫెసర్ సాబ్ నుంచి సంధ్యమ్మ దాకా తెలంగాణ ఉద్యమంలో స్త్రీలకు సముచిత స్థానం లేదన్న సూటిపోటి విమర్శలైతే గట్టిగా వినిపించాయి. ఎంతో శక్తి సామర్థ్యాలున్న మహిళలకు కూడా టీ మూమెంట్లో ప్రాధాన్యత లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందంటూ వాపోయాడు ఈ పెద్దాయన. 1969 ఉద్యమంలో సైతం సదాలక్ష్మి వంటి ఉక్కు మహిళలకు స్థానం దక్కితే ఆ తర్వాత మాత్రం మగవాళ్లే ఉద్యమంలో ముందుండే పరిస్థితుల్ని విశ్లేషించుకున్నారాయన. అసలు ఈ ఉద్యమంలో మహిళలకు సముచితమైన పాత్రనిచ్చే విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదన్నది ప్రొఫెసర్ వ్యాఖ్యల సారాంశం. తెలంగాణ మార్చిలో ఎన్నో అవరోధాల్ని ఎదుర్కొని శ్రమ కోర్చిన తెలంగాణ స్త్రీలు మాత్రం చెప్పుకోదగిన నాయకురాళ్లు కాలేకపోయారన్నది సంధ్య చెప్పే మాట. ఇదంతా ఒక ఎత్తైతే అసలు తెలంగాణ ఉద్యమమే ఎక్కువ మగవాళ్ల ఆధిపత్యపు వ్యవహారంలా, అంటే పేట్రియార్కల్గా నడిచినట్లు కనిపిస్తోందని, ఆడవాళ్ల నాయకత్వానికి ప్రాధాన్యతనివ్వడంలోనూ ప్రోత్సహించడంలోనూ కనీస ప్రయత్నం జరగలేదంటారు విమల అనే తెలంగాణ ఉద్యమకారులైన స్త్రీ హక్కుల కార్యకర్త. ఇదిలా ఉంటే రమా మేల్కోటే అనే ప్రముఖ తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచిన సామాజికవేత్త మాత్రం కింది స్థాయి నుంచి వచ్చిన ఎంతో మంది మహిళల భాగస్వామ్యంతోనే తెలంగాణ సాధ్యపడిందని, వాళ్లకు సముచితమైన పాత్ర లేదనడం తప్పని అభిప్రాయపడతారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అసలు స్త్రీలకు ఏ మేర ప్రాతినిధ్యం లభిస్తుందో, ప్రాముఖ్యత దొరుకుతుందో వేచి చూడాల్సిన విషయమే. ఇవాల్టి పేపర్లు తిరిగేస్తుంటే ఇదే విషయానికి సంబంధించిన ఇంకో కోణం కనిపిస్తుంది. తెలంగాణ వెనకబాటుతనం గురించిన ఒక వ్యాఖ్యానం ఇది. తెలంగాణ వెనకబాటుతనంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువనే మరో దృష్టికోణం ఇది. ఆంధ్రప్రదేశ్ మహిళా సంక్షేమ సంఘం కొంతకాలం క్రితం సేకరించిన గణాంక వివరాల ప్రకారం చైల్డ్ ట్రాఫికింగ్తో పాటు ఆడ శిశువుల మరణాల విషయంలో తెలంగాణ జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయనేది ఈ లెక్కలు తేల్చిన నిజం. ఇక్కడి మహిళల్ని పనిలో పెట్టుకునే విషయంలో కూడా వివక్ష కొనసాగుతోందని, గుంటూరు, విజయవాడ వంటి పట్టణాల్లోని మహిళల జీవన ప్రమాణాలతో పోల్చి చూస్తే తెలంగాణ మహిళలు బాగా వెనకబడి ఉన్నారనేది ప్రభుత్వ లెక్కలే నిర్ధారిస్తున్నాయి. ఎవరు కాదన్నా ఇవన్నీ వాస్తవాలే. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ముగిసిపోయి ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం, నవనిర్మాణం అంటూ ఓ చర్చలు జరిగిపోతున్నాయి. అసలు నిర్మాణానికి, పునర్నిర్మాణానికి ఎవరికి తోచిన నిర్వచనాలు వాళ్ళు ఇచ్చేసుకుంటున్నారు. ఈ డిబేట్ అవసరమే కావచ్చు. ఏర్పడబోయే రాష్ట్రంలో మేధావులు తమదైన పాత్ర పోషించాల్సిందే, తప్పేమీ లేదు. అయితే అటువంటి తెలంగాణ పునర్నిర్మాణంలోనో లేక నవ నిర్మాణంలోనో స్త్రీలకు సముచిత ప్రాధాన్యం లభించకపోతే, ఆమెకు ప్రాతినిధ్యం లేకపోతే మాత్రం అటువంటి తెలంగాణ నిష్ఫలం, నిష్ప్రయోజనం. ఒకప్పటి తెలంగాణ గడిల్లోని చిల్లర దేవుళ్ల దాష్టికాలకు బలైపోయిన మహిళల్ని మళ్లీ గుర్తుకు తెచ్చే ఆ దొరల తెలంగాణలు ఇక్కడెవరికీ అవసరం లేదు. అసలు ఇటువంటి ఆలోచనలే రానివ్వద్దు.